నమస్తే, వెల్కమ్ టు E6 న్యూస్. నేను జమీమా. వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వేముల సత్యవాసవి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు ఆర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ ఇబ్రహీంపట్నానికి చెందిన ఎస్కే సుభాని అలియాస్ సోనా అనే మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుడు తమను ఆర్థికంగా మోసం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని 2022వ సంవత్సరంలో స్నాప్స్టికా ఫోటోగ్రఫీ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా తాను ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్నానని తెలుసుకున్న తర్వాత అక్క అంటూ స్టాఫ్ జీతాల కోసం డబ్బులు అవసరమని చెప్తే 460 గ్రాముల బంగారాన్ని 14 లక్షలకు తాకట్టు పెట్టించి మరోవైపు ఇంటి అమ్మకం ద్వారా వచ్చిన 38 లక్షలు తీసుకుని జోగి రమేష్ అనుచరుల అకౌంట్లకు పంపేలా ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత 467 చదరపు గజాల్లో ఉన్న స్థలాన్ని తాను పంపిన డబ్బుతోనే కొనుగోలు చేసినట్లు చూపుతూ తన వ్యక్తిగత అకౌంట్కే తిరిగి డబ్బు పంపించి విక్రయ నగదుగా చూపించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో తనను మోసం చేసి బలహీనమైన స్థితిని ఉపయోగించుకున్నారు. ఈ మోసంపై ప్రశ్నించగా నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు రిజిస్టర్ అయినప్పటికీ ముందుగానే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో తమపైనే కేసులు పెట్టి విచారణను వక్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులపై ప్రభావం చూపుతున్నాడని, అందువలననే న్యాయం ఆలస్యం అవుతోందని అన్నారు. కావున వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ జి నరసింహ యాదవ్, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్లకు ఆర్జీ ఇచ్చి అభ్యర్థించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్ల గ్రామానికి చెందిన శేషగిరిరావు గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ ఆర్మీలో రిటైర్డ్ అవగానే తమకు పేరేచెర్లలోని సర్వే నెంబర్ 573లో 2.5 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వుల ద్వారా తమకు కేటాయించారు. అప్పటి నుంచి తాము ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు తమ భూమిపై కన్నేసి చట్టవిరుద్ధంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ భూమిలో వైసీపీ కి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా గుంటలు తవ్వి గుంట కందకాలుగా మార్చారు. సాగు చేసుకుంటున్న తమ భూమిలోనికి ప్రవేశించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన మురళి గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ వైసీపీ నాయకుల పేర్లను ఉపయోగించి ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తున్నామంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేశారు. 2019-24 మధ్య కాలంలో ఈ అక్రమ వసూళ్లు జరిగాయి. సుమారు 100 మందికి పైగా నిరుద్యోగుల నుండి 40 లక్షల వరకు డబ్బు వసూళ్లు చేశారు. IIIT ఒంగోలు క్యాంపస్ కు చెందిన ఏ ఘనశ్యామ, హర్ష విద్యా సంస్థల చైర్మన్ పి విజయ్ భాస్కర్ అనే వ్యక్తులు ఈ మోసానికి పాల్పడ్డారు. వీరు జీవోలు మార్చడం, ఏపీసీఓఎస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కేసు నమోదైనప్పటికీ నిందితులు అధికారుల అండతో వ్యవస్థలను ఏమార్చి తప్పుడు సాక్ష్యాలను జయరాజ్ అనే వ్యక్తి దొంగ సాక్ష్యాలుగా సృష్టించి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూ బాధితులను బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరాడు.